తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించబోతున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువపై మంత్రివర్గం చర్చించనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, మంత్రివర్గ సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కు బయలుదేరారు. 4 గంటల సమయంలో క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుందని చెప్పేసి ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. దాదాపుగా 2 మంత్రులు మినహా మిగతా అందరు మంత్రులు కూడా ఇప్పటికే క్యాబినెట్కు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా వివేక్, వీరిద్దరూ ఇప్పటి వరకు చేరుకోలేదు. పొన్నం ప్రభాకర్ అనివార్య కారణాల వల్ల ఈ క్యాబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్టుగా కూడా ఇప్పటికే సీఎంకు సమాచారం అందించినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ 2 మంత్రులు మినహా మిగతా అందరు మంత్రులు కూడా ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోని కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతుంది. ఈ సమావేశంలో చాలా కీలక అంశాలను చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందులో ఇందిరమ్మ కుటుంబ బీమా ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించిన విధి విధానాలకు ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది క్యాబినెట్లో. వీటితో పాటుగా సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా జూన్ 2 నుంచి లాంచ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది కాబట్టి ఆ రోజు నుంచి మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను, అదేవిధంగా కొన్ని పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజాపాలన, అదేవిధంగా పట్టణ ప్రణాళిక, ఈ ప్రగతి ప్రణాళిక అంశం మీద కూడా చర్చించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఇప్పటి వరకు కూడా గడిచిన 6-7 వారాలుగా కూడా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ వస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా దీని మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మిగతా అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఇరిగేషన్కు సంబంధించి చాలా వరకు పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఎందుకంటే రాబోయే వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో పనులకు సంబంధించి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు త్వరగా ఈ కార్యక్రమాలను పూర్తి చేయాలని చెప్పేసి కూడా అందుకు సంబంధించి నిధులను విడుదల చేసే అంశానికి సంబంధించి క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించిన అంశాలను కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఇటీవల కాలంలో ఉద్యోగులకు సంబంధించి కొత్త ఏవైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో కొత్త హెల్త్ కార్డ్స్కి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ హెల్త్ కార్డ్స్తో పాటుగా ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. వీటితో పాటు తుమ్మిడిహెట్టి దగ్గర ఒక బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. అందుకు సంబంధించి గతంలో కూడా చర్చించారు. గత కేబినెట్ సమావేశంలో కూడా దీని మీద చర్చించారు. ఇప్పుడు కూడా దీని మీద చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నిర్మించే బ్యారేజ్ ఏదైతే ఉందో బ్యారేజ్ ఎత్తుకు సంబంధించి ఆ ప్రాజెక్టుకి సంబంధించి 148 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఇక్కడ బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉన్న వివేక్ ఇద్దరు కూడా వెళ్ళి తుమ్మిడిహెట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన పనులను కూడా పరిశీలించడం జరిగింది. వారు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద ముందుకు వెళ్ళాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి త్వరలోనే మహారాష్ట్రకు వెళ్ళి మహారాష్ట్ర ప్రభుత్వంతో తుమ్మిడిహెట్టి నిర్మాణానికి సంబంధించి చర్చ చేయనున్నారు. దానివల్ల ఆ మహారాష్ట్రలో ఎంత భూమి అయితే కోల్పోతున్నారో అక్కడ రాష్ట్రంలోని ప్రజలు ఎంత భూమి అయితే కోల్పోతున్నారో ఆ భూమికి సంబంధించిన నష్టపరిహారానికి సంబంధించి కూడా ఆ రాష్ట్ర
ప్రభుత్వం చర్చించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఒక రోడ్ మ్యాప్ను తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆయా శాఖ అధికారులను ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇతర అంశాలు చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇతర అంశాలు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన రెండో విడత జూన్ 2న ఇటు ఆదిలాబాద్లో ప్రారంభించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూన్ 2న ఇందిరమ్మ రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఈ ఇతర అంశాలు చూసుకున్నట్లయితే ఇప్పటికీ తెలంగాణ రైతులకు ఇస్తున్న రైతు భరోసా అంశం ఏదైతే ఉందో రైతు భరోసా 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. మరొక విడత 3వ విడతను ఇవ్వాల్సి ఉంది. 3వ విడత పూర్తిగా ఇస్తే ఇప్పటికీ రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించిన పథకానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, మరొకసారి కూడా రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. పాత రైతు భరోసాకు సంబంధించిన 3వ విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది. ఆ విడతకు సంబంధించిన నిధులు ఏ విధంగా సేకరించాలనే విషయానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీని పూర్తి స్థాయిలో మరొక కొత్త నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీలో రాబోతున్న వివిధ మల్టీనేషనల్ కంపెనీలు కావచ్చు, ఇతర విదేశాల నుంచి వస్తున్న కంపెనీలకు సంబంధించి అక్కడ ఉండే పెట్టుబడులకు సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే కాలేజ్ విద్యార్థులకు కూడా ఇటు పాలను అంటే ఉదయం పూట అల్పాహారంతో పాటుగా పాలను కూడా అందించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. సుమారు దాదాపు 3 లక్షల లీటర్ల పాలను విద్యార్థులకు అందజేయాల్సి ఉంది. సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఈ పాలను అందించాలని చెప్పేసి అయితే భావిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి కూడా ఒక కార్యాచరణను రూపొందిస్తున్నారు. వీటితో పాటుగా మధ్యాహ్నం పూట పిల్లలకి ఇచ్చే ఆహారం ఏదైతే ఉందో ఆహారంలో విటమిన్ ఈ ఉండే విధంగా అంటే చేపలను పంపిణీ చేయాలి, చేపల కూర కూడా పెట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చింది. వీటన్నిటికీ సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి అధికారులు ఇచ్చిన నివేదికలను మరొకసారి క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రంలోని మైనింగ్కి సంబంధించి ఒక సంచలన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గడిచిన 10 ఏళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనింగ్స్కి సంబంధించి అక్రమ మైనింగ్ చేసిన వ్యవహారానికి సంబంధించి సిబిసిఐడి దర్యాప్తు చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని వెంటనే సిబిసిఐడికి అప్పగిస్తూ ఒక లేఖ రాసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశం చాలా కీలకంగా మారుతుంది. మరొక వైపు 3వ డిస్కంగా రైతు డిస్కంను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 2 నుంచి రాష్ట్రంలో 3వ డిస్కం పనిచేయనుంది. అందుకు సంబంధించిన కార్యక్రమాలను ఇప్పటికే విద్యుత్ శాఖ రూపొందించింది. ఇందుకు సంబంధించి ఈఆర్సీ దగ్గర కూడా దానికి సంబంధించిన అనుమతి పెండింగ్లో ఉంది. అది 1-2 రోజుల్లోనే అనుమతికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ 3వ డిస్కం రావడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఉచితంగా రైతులకు అందిస్తున్న విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్ కావచ్చు, ఇతర సబ్సిడీకి సంబంధించిన ఇతర అంశాలన్నీ కూడా ఆ రైతు డిస్కం పరిధిలో వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు జరగబోతున్న ఈ కార్యక్రమం ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాల మీద చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్టూడియో రైట్ సుదీప్, థ్యాంక్ యూ.